హాయ్. ఈరోజు నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం జరిగిందంటే ఈరోజు నేను ఒక పని మీద బయటకు వెళ్తుంటే అట్లా ఇంటికి గేటు తీయగానే ఒక పాప ఒక 2.5 3 years ఉంటాయి పాప కూర్చొని ఉంది. ఫస్ట్ కొన్ని సెకండ్స్ ఇగ్నోర్ చేసా. ఆ తర్వాత నాకు ఆడపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి కదా గుర్తొచ్చింది. దగ్గరికి వెళ్ళి ఏం పేరని అడిగాను. యశ్విని ఏదో చెప్పింది. సరిగా చెప్పలేకపోతుంది. బబుల్ గమ్ తింటుంది. ఇంకా 2-3 బబుల్ గమ్స్ చేతిలో పట్టుకొని ఉంది, కూర్చుంది. మీ ఇల్లు ఎక్కడ అంటే ఇటు సైడ్ అని చూపిస్తుంది. బట్ ఆ అమ్మాయి ఇప్పుడు మేము ఉండే ఇంటి ఎదురు ఉంటుంది. ఎందుకు వచ్చామంటే ఏం చెప్పట్లేదు. అమ్మ ఎక్కడుందమ్మా అంటే అమ్మ ఇంట్లో ఉంది అని చెప్తుంది. సరే పద అమ్మ దగ్గరకంటే రావట్లేదు. అట్లా అని ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే కొద్దిసేపటి తర్వాత ఎవరో చేప కాడికి వెళ్ళారు అని చెప్పింది. చేప అంది. సరే అంటే ఎవరో వెళ్ళారు అంది కదా, వస్తారని చెప్పి నేను కూర్చున్నా. బట్ నాకు లేట్ అవుతుంది కదా అని ఆలోచించుకున్నా. పర్లేదు లేట్ అయినా సరే నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటా. కానీ రేపు ఇట్లా చిన్నపిల్లల మీద జరిగే ఇవన్నీ రేపు ఈ పాప ఫోటో కూడా చూడకూడదు. ఇలాంటి నేను పర్లేదు లేట్ అయినా ఈరోజు అవ్వకపోయినా పర్లేదులే తర్వాత వెళ్ళి చేసుకుందాం అని చెప్పి ఒక 2 minutes నేను అక్కడే కూర్చున్నాను. ఇంతలోపు కొంచెం దూరం నుంచి ఒక పాప వస్తుంది. ఆ పాప ఈ బుడ్డ పాపని చూస్తుంది. ఈ పాప అమ్మాయి వైపు చూస్తూ ఉంది. తన దగ్గరకు వచ్చినప్పుడు తన మీ చెల్ల అంటే అవునక్క అంది. ఆ పాపకు ఒక 6-7 years ఉంటాయేమో. మరి ఎందుకమ్మా ఇక్కడ కూర్చోబెట్టావు అంటే నేను కూర్చోబెట్టలేదు, ఆమెనే కూర్చుంది అని చెప్పింది. ఈసారి ఆమెనే కూర్చుంటా అన్న, కూర్చోబెట్టమాకమ్మా భూసోళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లిపోతారు. ఈసారి నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు షాప్కి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పా. సరే అక్క అంది. కొంచెం వాళ్ళు కొత్త కదా భయంగా ఉన్నారు, కొత్త మనిషి మాట్లాడుతుంది అన్నట్టు. సరేలమ్మా అని చెప్పి ఇంకా ఫోన్లో ఈరోజు ఒక చిన్న మంచి పని జరిగింది అనుకున్నాను. నేను కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యా. సరే అని ఇద్దరికి బాయ్ చెప్తే వాళ్ళు ఒక్కరు కూడా నాకు బాయ్ చెప్పాల.